అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అమలు చేస్తానైతే అమల్లోకి అయితే రావడం జరిగింది. కానీ ప్రస్తుతం చూసినట్లయితే రైతు భరోసాకు సంబంధించి అయితే 15,000 రూపాయలు ఇస్తామని అయితే చెప్పడం జరిగింది. కానీ 12,000 రూపాయలు అయితే అకౌంట్లో వేస్తున్నామని అయితే నిన్న మొన్న అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అయితే అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా రైతులు సైతం కొంతవరకు అయితే అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. నిన్న చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ అయితే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి సైతం కొంత ఆందోళనకర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈరోజు అయితే రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో అయితే ఉన్నాము. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా రైతు భరోసా అయితే ఏర్పాటు చేయాలి అనేది వీరైతే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది నాయకులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ప్రస్తుతం అయితే రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఉండి ఎలక్షన్లో రైతులకు మేము బీఆర్ఎస్ ప్రభుత్వము 10,000 రూపాయలు మాత్రం భిక్షమేస్తుంది, మేము అధికారంలోకి రాగానే ఎకరాన 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పి ఇప్పటి వరకు రైతులకు ఒక పైసా కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు రైతులకు ఒక ఎకరాన 17,500 రూపాయలు బాకీ పడి ఉన్నారు. అట్లనే నిన్న వారు కేబినెట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్రము ఆర్థిక ఇబ్బందులు ఉంది కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాము, 12,000 ఇస్తామని మాత్రమే వారు చెప్తున్నారు. కానీ మీరు ఎలక్షన్లో హామీ ఇచ్చిన ప్రకారంగా రైతులకు ఎకరాన 15,000 రూపాయలు ఇవ్వాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. ఇచ్చేంత వరకు కూడా మేము కొట్లాడతామని తెలియజేస్తున్నాం. ఓకే, కానీ ప్రస్తుతం నిన్నైతే హౌస్ అరెస్ట్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ప్రజాస్వామ్యం అయితే మంట కలుస్తుందని చెప్పేసి అయితే మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ సైతం వెల్లడించడం జరిగింది. 6 గ్యారెంటీలతో పాటు మరొక గ్యారెంటీ ప్రజాస్వామ్యం అయితే రేవంత్ రెడ్డి అయితే వెల్లడించడం జరిగింది. కానీ ఇక్కడైతే కూనీ చేస్తున్నారని అయితే తనైతే వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరైతే ఎలా ముందుకెళ్తున్నారు, అంతేకాకుండా ఎలా ఎండగడదాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసపూరితమైన పార్టీ. వారు ఏదైతే చెప్తారో స్వయాన రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ప్రజలేమో కోరుకుంటుండ్రు, మమ్మలను మాతోటి తప్పుగా మాట్లాడిపిస్తున్నారు, వాళ్ళు మేము ఏదైతే అబద్ధాలు చెప్తామో అవే నమ్మటాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మేము అదే చేస్తున్నామని స్వయంగా వారే చెప్తున్నారు. అలాగే ఆయన పరిపాలన ఏముంది, ఓన్లీ పోలీసులను పెట్టుకొని మాత్రమే పరిపాలన చేస్తుండ్రు, ప్రజల కోసం మాత్రం పరిపాలన చేస్తలేరు, కక్షపూరితమైన రాజకీయాలు చేస్తుండ్రు తప్ప అరెస్టులతోటి బీఆర్ఎస్కు కొత్త కాదు. అరెస్టులకు భయపడేవారు ఇక్కడ ఎవరు లేరు. ఎన్ని అరెస్టులు ఏది జరిగినా కూడా ప్రజల తరఫున కొట్లాడి 6 గ్యారంటీలు అమలు చేసేంత వరకు కూడా మేము కొట్లాడదామని తెలియజేస్తున్నాం. కానీ ప్రస్తుతం చూసినట్లయితే ఈడీ విచారణ కావచ్చు, ఇవాళ అయితే రేపైతే ఏసీబీ అధికారుల నోటీసులు సైతం రావడం జరిగింది. ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అయితే కేటీఆర్కి అయితే ఇవాళ అయితే హాజరవుతున్నారని సైతం కొంత అయితే ప్రచారం అయితే కొనసాగింది. ఏదైనప్పటికీ అయితే కొంత అరెస్టులకు సంబంధించి ఇటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు అయితే కొంత ఆందోళన చెందుతున్న పరిస్థితి సైతం మనమైతే చూస్తున్నాము. ఫార్మల్ ఈ కార్ రేసు సంబంధించి అయితే కేటీఆర్ కావచ్చు, అంతేకాకుండా లక్ష్మీ నరసింహారెడ్డి కావచ్చు, అంతేకాకుండా మా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కావచ్చు, ముగ్గురు అయితే వారికి అయితే నోటీసులు అయితే అందజేయడం జరిగింది కదా. ఇంకా ప్రస్తుతం అయితే పార్టీకి సంబంధించి ఏం చెప్తారు? అంతేకాకుండా కొంతవరకు కార్యకర్తలు అయితే ఆందోళన ఉన్న పరిస్థితి చూస్తున్నాం కదా, ఇంకా ఏం చెప్తారండి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడుతున్నారు, మంత్రులు ఒకటి మాట్లాడుతున్నారు, ఎవరి పరిపాలన వాళ్ళన్నట్టే మాట్లాడుతారు. అసలు స్వయాన మంత్రి పొన్నం ప్రభాకర్ గారే ఏం జరగలేదు అన్నారు. ఏం జరగలేదని మీ ప్రభుత్వంలో ఉన్న మీ మంత్రి మాట్లాడినాక ఈడీ ఎక్కడిది ఏది ఎక్కడిది, ఇది కావాల్సుకొని కక్షపూరితంగా కేటీఆర్ గారు ప్రజల తరపున పబ్లిక్ తరపున కొట్లాడుతుండ్రు కాబట్టి రైతుల తరపున వారిని ఎలా అయినా లోపటేయాలని చెప్పి ఇది ఒక పన్నాగం బండి కావాల్సుకొని కేసు పెడుతున్నారు తప్ప వేరే ఏం లేదు. మేము నిర్దోషిగా నిజం ఎప్పటికి నిలకడగా ఉంటుంది, నిర్భయంగా బయటకు వస్తాడు, అలాంటిది ఏం లేదు, కావాల్సుకొని కక్షపూరితంగా చేస్తారని మేము చెప్తున్నాం. ఓకే సార్, చెప్పండి, ఇంకా ఏం చెప్తారు? ప్రస్తుతం మీద రైతు భరోసాకు సంబంధించి కావచ్చు, అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 6 గ్యారెంటీల గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారు రైతు పక్షపాతిగా ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా రైతులను ఆదుకోవాలనే ఒక ఉద్దేశంతో ఒక పెట్టుబడి సాయంగా ఒక గొప్ప పథకాన్ని తెచ్చిన మేధావి. దాన్ని ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ముఖ్యంగా రైతులపై కక్షపూరితమైనటువంటి పాలన కొనసాగుతూ ఉంది. ఎందుకంటే 3 పంటలకు ఇవ్వాలన్నాడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రైతుకు 2 పంటలకు ఏం చాలుతుంది, 3 పంటలకు రైతు బంధు ఇవ్వాలన్నాడు. ఈయన 3 పంటలు ఇప్పుడు ఎగ్గొట్టిండు. ఈ 3 పంటలకు కలిసి 17,500 రూపాయలు వెంటనే రైతులకు ఇవ్వాలి. ఇవి రైతులకు బాకీ ఉన్నాడు కాబట్టి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన తర్వాతనే మిగతా కార్యక్రమాల గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అప్పుడు 15,000 ఇస్తా, నేను 10,000 ఏం చాలితే రైతులకు అన్నాడు. ఇప్పుడు ఇలా నిన్ననే ప్రకటన చేయడం జరిగింది 12,000 ఇస్తా అని. అంటే వాళ్ళ మాటలకు పొంతం లేదు. వాళ్ళ మంత్రివర్గం కావచ్చు, కేబినెట్ కావచ్చు, ఎవరెవరు ఎక్కడ ఏం ప్రకటన చేస్తున్నారో వాళ్ళకే మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే రైతు బంధుకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు 15,000 ఇవ్వాలి. అదేవిధంగా 17,500 రూపాయలు కూడా మొత్తం చెల్లించాలి. అలాగే రుణమాఫీ పూర్తి స్థాయిలో అయిపోయిందని ప్రకటన చేసిండు. ఒక్కొక్క విలేజ్లో వైజ్గా తీసుకోండి, డాటా తీసుకున్నట్టయితే 70% బాకీ ఉన్నావు, ఇంకా కూడా నువ్వు
30% మాత్రమే చేసినావు. ఎంప్లాయీస్ అని అదని ఇదని ఏదో ఒకటి తొంపు పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేసి ఆ రైతు బంధు పైసలనే మీకు రుణమాఫీగా చూపించి కాగితం చూపించి మేము చేసినామని చెప్పుకుంటున్నారు. ఇది ముమ్మాటికి కూడా దీన్ని రైతు పక్షపాతిగా రైతు వెంబడి కొట్లాడడానికి మేము ముందుండి పోతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు మండల కేంద్రంలో మా కార్యకర్తలు అందరం కూడా భారీ ఎత్తున కార్యక్రమాన్ని చేసి కొట్లాడడం జరుగుతుంది. రేపు మునుముందు కూడా ఇవన్నీ అమల్లో చేయకపోతే మునుముందు కూడా ఇంకా తీవ్రతరం చేసే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, చెప్పండి ఇంకా ఏం చెప్తారు ఫైనల్గా అయితే? ఫైనల్గా ఏముంది, 17,500 ఒక ఎకరానికి రైతుకు బాకీ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ 17,500 ఇచ్చుకుంటూ ఎకరాన 15,000 ఇవ్వాలన్నది మా డిమాండ్. వాళ్ళే 10,000 ఇచ్చారు, బిచ్చగాళ్ళని చేస్తున్న రైతులు అన్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు. కానీ వీళ్ళ తుమ్మల నాగేశ్వరరావు ఒకటి మాట్లాడుతుండు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒకటి మాట్లాడుతున్నారు, మంత్రులు తీరొక్క తారుగా మాట్లాడుతున్నారు. వాళ్ళ దానిలో వాళ్ళకే నమ్మకం లేకుండా అయిపోయింది. ప్రభుత్వం ఉంటుందా పోతుందా అన్నది కూడా తెలియకుండా ఉంది. రైతులు మాత్రం వెంబడిస్తారు, పైసలు ఇచ్చేదాకా వదిలిపెట్టరు. వాళ్ళని ఎవరిని తిరగనీయకుండా మాత్రం రైతులు వెంబడిస్తారు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము బోయినపల్లికి సంబంధించి అయితే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, అభిమానులు అయితే ప్లాకార్డులు పట్టుకొని అయితే నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. ఎగ్గొట్టిన రైతు భరోసా ఎప్పుడు వేస్తావు రేవంత్ అంటూ అయితే వీరైతే ఒక నినాదం అయితే పెట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా 2023 యాసంగిలో ఒక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 2,500 కావచ్చు. అంతేకాకుండా 2024 వానాకాలంలో ఒక్క ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500 కావచ్చు. అంతేకాకుండా చాలా వరకు అయితే కొన్ని ప్లాకార్డులు పట్టుకొని అయితే వీరైతే నిరసన తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అయితే మేమైతే ఈరోజైతే ధర్నాలు కావచ్చు, నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్న పరిస్థితి అయితే మనమైతే రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూస్తున్నాం. అంతేకాకుండా రైతుల తరపున పోరాడడానికి మేము వెళ్ళవేళ సిద్ధంగా ఉంటామని అయితే బీఆర్ఎస్ నాయకులు చెప్తున్న పరిస్థితి అయితే మనమైతే చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.